అందరికీ నమస్కారం. స్పాట్లైట్ విత్ ఎన్ఆర్ఐ టు ఎన్ఆర్ఐ కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మనతో పాటు మరొక విశిష్ట అతిథి ఉన్నారు. పలనాటి పులి కోడెల గారి తనయుడు, అలాగనే నిత్యం తండ్రి వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని తన ఆశయాలను నెరవేర్చేలాగా ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటూ నర్సరావుపేట అటు సత్తెనపల్లి నియోజకవర్గాల్లో క్రియాశీలకంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ డాక్టర్ కోడెల శివరాం గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం అండి. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? చాలా బాగున్నామండి. చాలా సంతోషంగా ఉంది. దసరా సందర్భంగా అమెరికాలో స్థిరపడ్డ తెలుగు వారందరినీ మీ ద్వారా కలుసుకునే అవకాశం, మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు ఎన్ఆర్ఐ టు ఎన్ఆర్ఐ ఛానల్కి నా ప్రత్యేక కృతజ్ఞతలు. ఇటువంటి సమాచారాన్ని తెలుగు వారికి, అక్కడ జరుగుతున్న విషయాల్ని, ఇక్కడ జరుగుతున్న పరిస్థితుల్ని అక్కడ వారికి తీసుకురావటం, అందులో మీరు పోషిస్తున్న ప్రధాన పాత్రని తెలుగువాడిగా అభినందిస్తూ భవిష్యత్తులో మీరు మరింత ఉన్నత శిఖరాలు అధిరోహించాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ అండి. సో మనము ఇంటర్వ్యూలోకి వెళ్లే ముందు కోడెల అంటే చాలు, నో అదర్ ఇంట్రడక్షన్. మా ఎన్ఆర్ఐ టు ఎన్ఆర్ఐ ఎక్స్క్లూజివ్ యుఎస్ ప్రేక్షకుల కోసం కోడెల గారి తనయుడిగా అసలు మీరు ఏంటి అనేది కొంచెం. వెంకీ గారు, ఇందులో కోడెల గారి బిడ్డ కన్నా కోడెల గారిని తలుచుకున్నప్పుడు కోడెల గారు చేసిన పోరాటాన్ని కుమారుడి కన్నా కార్యకర్తగా గర్వపడతాను. ఎందుకంటే 1983లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భించిన తర్వాత అన్న నందమూరి తారక రామారావు గారు అప్పటి వరకు పల్నాటి గెడ్డ మీద ఏకఛత్రాధిపత్యంగా జనాల్ని పట్టించుకోకుండా వచ్చిన అధికారాన్ని దుర్వినియోగపరుస్తూ ఒక పెత్తందారి వ్యవస్థ నడుస్తూ ఉన్నప్పుడు, ఎందుకంటే నర్సరావుపేటలో ఆ రోజు కాంగ్రెస్ రాజకీయాల్లో కాసు కుటుంబానికి ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. ఎందుకంటే కేంద్ర మంత్రులుగా, రాష్ట్ర ముఖ్యమంత్రులుగా చేసిన వాళ్ళు ఇచ్చిన అధికారాన్ని ప్రజలకు అనుగుణంగా కాకుండా వ్యవస్థని దుర్వినియోగం చేస్తూ ఒక పెత్తందారి వ్యవస్థ నడుస్తూ ఉన్నప్పుడు నందమూరి తారక రామారావు గారు ఈ వ్యవస్థని అడ్డుకునేది ఎవరు, తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేయగల సత్తా ఉన్నది ఎవరు, అన్నిటికీ మించి ప్రజలకి అందుబాటులో ఉండి సేవ చేసే నాయకుడు ఎవరు అని ఆయన అనుకున్నప్పుడు ఆయనకి దొరికిన సమాధానం కోడెల శివప్రసాదరావు గారు. ఎందుకంటే డాక్టర్ గా మంచి రూపాయి డాక్టర్ గా మంచి పేరు. ఇక్కడ చెప్పవలసిన విషయం ఏంటంటే, ఎటువంటి రాజకీయ నేపథ్యం లేకుండా, ఆర్థిక అండదండలు లేకుండా, కేవలం ప్రజాసేవ నమ్ముకున్న వాళ్ళు, నమ్మిన ప్రజల్ని నమ్ముకుని ముందుకు వెళ్తున్న వ్యక్తి, డాక్టర్గా పల్నాడు ప్రాంతంలో సుపరిచిత వ్యక్తి కోడెల శివప్రసాదరావు గారు. డాక్టర్గా కూడా ఎందుకు గుర్తింపు అంటే, చిన్నప్పుడు తాను పడ్డ కష్టాలు, తన కళ్ళ ముందే చెల్లెలని సోదరుల్ని మసూచి వ్యాధి ద్వారా కోల్పోయినప్పుడు ఇటువంటి ఇబ్బందులు ఇంకొకరికి కలగకూడదు, నాకు కలిగిన ఇబ్బందులు ఇంకో కుటుంబానికి రాకూడదు అని చెప్పి కష్టపడి జనసర్జన్గా పూర్తి చేసి నర్సరావుపేటలో రూపాయి తీసుకుని వైద్యం ప్రారంభించారు. అప్పట్లో మేము చిన్నప్పుడు కూడా రూపాయి డాక్టర్ అనేవారు. అవునండి. తనకి వైద్య సేవ ఎంత ఇష్టం అంటే, చిన్నప్పుడు ఎవరైతే తమ హేళన చేశారో, ఎందుకంటే పేద కుటుంబం, మీకు తల్లి లేదు, నీ కళ్ళ ముందే నీ సోదరులు పోగొట్టుకున్నా ఏం చేయలేకపోయావు అని చెప్పి హేళన చేసిన వాళ్ళ ముందు డాక్టర్గా రావాలి, నేను పడ్డ ఇబ్బందులు వేరే ఒక కుటుంబానికి రాకూడదు అని చెప్పి పట్టుదలతో చదవటం కాకుండా డాక్టర్ అయిన తర్వాత కూడా ఆశయాల్ని నెరవేర్చుకోవడానికి ప్రయత్నం చేశారు. డాక్టర్గా అందరి ప్రజల మన్నల్ని పొంది హృదయాలు చిరస్థానం సంపాదించుకున్న తర్వాత నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీకి అవతల జరుగుతున్న కాంగ్రెస్ పార్టీ తరపున జరుగుతున్న దురాఘాతాలను అడ్డుకోవటానికి కోడెల గారిని రాజకీయాల్లోకి రావాలని కోరితే, సున్నితంగా నేను చిన్నప్పుడు నా లక్ష్య సాధన కోసం ఇవాళ నేను వైద్య వృత్తిని చేపట్టడం జరిగింది. మీరు గనక రాజకీయాల్లో మీరు చెప్పిన మాట జవదాటకుండా మీరు చేస్తున్న వాటికి మీ వెనకాల నిలబడి గౌరవాన్ని పొందాలి, మీకు గౌరవాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతో వస్తాను, కానీ నా వైద్య వృత్తి మాత్రం చేసుకునే అవకాశం ఇవ్వండి అని చెప్పి ముందే చెప్పారండి. రామారావు గారికి కోరడం జరిగింది. రామారావు గారు కూడా ఆశ్చర్యపోయారు. ఏంటి బ్రదర్, చాలా మంది రాజకీయాల్లోకి రావాలి, ఎమ్మెల్యేలు కావాలి, ఎంపీలు కావాలి, మంత్రులు కావాలని కోరుకుంటున్న ఈ రోజుల్లో నేను నిన్ను శాసనసభ్యునిగా అవకాశం ఇస్తానంటే మీకు ఎవరు దొరక్కపోతే మీ తరపున పోరాటానికి నేను సిద్ధం అని చెప్పి మాట్లాడుతూ ఉన్నావు. రెండోది, శాసనసభ్యుడిగా ఎన్నికైన తర్వాత కూడా నన్ను వైద్యునిగా చేసుకునివ్వండి అని చెప్పి అవకాశం అడుగుతున్నావు, చాలా అరుదుగా ఉంది అని చెప్పి ఆ రోజు రామారావు గారు ప్రోత్సహించి, రామారావు గారు పట్టుదలతో ఆయన్ని 1983లో మొదటిసారి అవకాశం ఇవ్వడం జరిగింది. నందమూరి తారక రామారావు గారు ఏ ఆలోచనతో అయితే రాజకీయాల్లోకి తీసుకువచ్చారో, ఆయన బ్రతికున్నంత కాలం ఆయన ఆశయాల కోసం పోరాటం చేయటం,
కాంగ్రెస్ వ్యతిరేక రాజకీయాలు, దురాఘాతాలకు వ్యతిరేకంగా పోరాడి ప్రాణం ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీ జెండా కోసం పల్నాటి పౌరుషం నిలిపిన వ్యక్తి కొడెల శివప్రసాదరావు గారు. మీరు ఒక్కసారి చరిత్ర చూసుకుంటే అండి, ఆ రోజు కాసు బ్రహ్మానందరెడ్డి కాసు కుటుంబానికి వ్యతిరేకంగా సామాన్యుల వ్యక్తి కాటూరు నారాయణ స్వామి గారిని 1987లో నరసరావుపేట పార్లమెంటు స్థానం నుంచి లోక్సభకు పంపించడం జరిగింది. ఎటువంటి రాజకీయ నేపథ్యం, ఎటువంటి ఆర్థిక అండదండలు లేకుండా. రెండవసారి 1996లో కూడా కోటా సైదయ్య రైతు కుటుంబం నుంచి వచ్చి నరసరావుపేట పార్లమెంట్ స్థానం నుంచి లోక్సభకు వెళ్ళగలిగారంటే దాని వెనకాల కొడెల శివప్రసాదరావు గారికి ఉన్న పట్టుదల, పోరాటం. అందుకే ఇంతకు ముందు మీరు అడిగినట్లు కుమారుడిగా కన్నా కార్యకర్తగా గర్వపడతాను. ఆయన దగ్గరగా చూసే అవకాశం, ఆయన పోరాటాన్ని, ఆయన చేసిన పార్టీ పట్ల ఆయనకున్న అంకిత భావం, పార్టీ కోసం ప్రాణాలు పోతాయన్నా కూడా ఎలక్షన్ రోజు నాడు పల్నాడులో మాచర్ల, గురజాల, నరసరావుపేట దాడులు చేస్తా ఉన్నా, బాంబులు చేస్తా ఉన్నా. చివరికి బాధాకరం ఏంటంటే 1987 సంవత్సరంలో కొడెల శివప్రసాదరావు గారు ఆంధ్ర రాష్ట్రానికి హోంమంత్రిగా ఉన్నప్పుడు ఆయన మీద దాడి చేశారు. 87లో నరసరావుపేట నియోజకవర్గంలో హోంమంత్రి స్థాయి వ్యక్తి మీద దాడి చేసినా సరే తట్టుకొని కార్యకర్తల కోసం ఎలక్షన్లప్పుడు మేము చూస్తా ఉన్నాం. చిన్నపిల్లగా ఉన్నప్పుడు కొడెల శివప్రసాదరావు గారు బయటకు వెళ్తే మళ్ళా వెనక్కి వచ్చే వరకు కూడా వస్తారో రారో అని ఒక సంశయం. కానీ వెళ్ళేటప్పుడు ఒకటే, నమ్ముకున్న నాయకుడు అన్న నందమూరి తారక రామారావు గారు, తను గౌరవించిన పార్టీ తెలుగుదేశం పార్టీ వెనక నిలబడిన కార్యకర్తలందరూ తిరగాలన్నా, గౌరవంగా బ్రతకాలన్నా ఈ పోరాటం ఆపకూడదు, ఈ పోరాటం చేయాల్సిందే అని చెప్పి ఈరోజు పల్నాడులో తెలుగుదేశం పార్టీ ఎగరగలుగుతుందంటే దానికి కారణం, ముఖ్య కారణం కొడెల శివప్రసాదరావు గారు. అది తప్పకుండా. ఎందుకంటే మేము చిన్నప్పుడు కూడా చూసాం. 83లో మేము జస్ట్ 2-3 years old, బట్ మేము ఎలిమెంటరీ స్కూల్, మిడిల్ స్కూల్ అవుతున్నప్పుడు కొడెల గారిని ఈవెన్ మీరు వన్ ఆఫ్ ది థింగ్స్ మీరు దాడులు అంటే ఒక ఎలక్షన్ టైంలో దొండపాడులో ఏదో బాంబులు వేస్తే కూడా ధైర్యంగా, మీకు దొండపాడులో కాదండి, ఆయన దొండపాడులో బాంబులు వేశారు. నరసరావుపేట పట్టణంలో ఇప్పుడు ఆయన చనిపోయే వరకు కూడా ముక్కు మీద ఆ యాసిడ్ మచ్చలు ఉంటాయి. అవును, యాసిడ్ మచ్చలు ఎందుకంటే కార్యకర్తల్ని చంపబోతున్నారు, మీరు వస్తే గానీ వాళ్ళని కాపాడలేవని చెప్పి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ భయపడుతున్న సమయంలో తన ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ముందుకు వెళ్ళినప్పుడు ఆ పగిలిన యాసిడ్ చుక్కలు మొహం మీద పట్టడం వల్ల చివరి వరకు ఆ మచ్చలు కనపడతా ఉండేవండి. అంటే బాధ ఏంటంటే ఒక తండ్రిగా, ఒక కుమారుడిగా బాధపడాల్సిన పరిస్థితి, కానీ ఒక కార్యకర్తగా గర్వపడాల్సిన పరిస్థితి. ఎందుకంటే ప్రాణాలు సైతం లెక్క చేయకుండా కుటుంబాన్ని కూడా వదిలిపెట్టి ఒక అన్న నందమూరి తారక రామారావు గారు ఏ ఆలోచనతో అయితే తన మీద బాధ్యతలు అప్పజెప్పారో ఆ బాధ్యతల్ని చివరి వరకు కాపాడి నిలబెట్టిన నాయకుడు కొడెల శివప్రసాదరావు గారు. అంతేకాకుండా 89 సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలోకి వెళ్ళినప్పుడు నందమూరి తారక రామారావు గారు క్యాన్సర్ వ్యాధితో అనేక మంది చనిపోతా ఉన్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో సేవలు అందక అనేక మంది ఇబ్బందులకు గురవుతున్నారు. ముఖ్యంగా తన భార్య బసవతారకం గారు చనిపోయినప్పుడు ఆమె పేరు మీద ఆసుపత్రి ప్రారంభించాలి, ఆమె పేరు మీద పేదలకు సేవ చేయాలంటే ఆయన ఎంచుకున్న బాణం కొడెల శివప్రసాదరావు గారు. డాక్టర్గా ఏ విధంగా అయితే పేదలకు సేవ చేయాలని తన ఉద్దేశాన్ని రాజకీయాల్లోకి వచ్చినప్పుడు బయట పెట్టారో, తన లక్ష్యం నెరవేరాలంటే అది కొడెల శివప్రసాదరావు గారు చేయగలరు అని చెప్పి ఆయన మీద బాధ్యతలు పెడితే 1989 నుంచి 11 ఏళ్ల పాటు కష్టపడి అన్నగారు చనిపోయిన తర్వాతలో కూడా అందరినీ కలుపుకొని రామారావు గారి కుటుంబ సభ్యులతో స్థిరపడ్డ ప్రవాసాంధ్రులు ఎవరైతే ఇక్కడ అమెరికాలో తనతో పాటు చదివి ఉన్నత స్థానాల్లో ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఒప్పించి వాళ్ళందరినీ కూడా బాధ్యులుగా చేసి ఈరోజు 2000లో ఆ రోజు ఆనాటి ప్రధానమంత్రి వాజ్పేయి గారి చేత ప్రారంభించడమే కాకుండా ఈరోజు రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే కాదు, ఏషియాలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ గా దాన్ని తీర్చిదిద్దడంలో కొడెల శివప్రసాదరావు గారి సేవలు, ఆయన రామారావు గారి పట్ల ఉన్న నిబద్ధత మరవలేంది. అంతేకాకుండా రామారావు గారు 97లో చనిపోయిన తర్వాత 2018లో అంటే చనిపోయిన సుమారు 21 సంవత్సరాల తర్వాత కూడా గుర్తు పెట్టుకొని రాజకీయాల్లోకి రావటానికి, తన గౌరవానికి ఈరోజు తన గురించి తలుచుకుంటా ఉన్నారంటే అది రామారావు గారి పుణ్యం అని చెప్పి ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా తారక రామసాగర్ సత్తెనపల్లిలో ఏర్పాటు చేసి అన్న నందమూరి తారక రామారావు గారి 40 అడుగుల విగ్రహాన్ని ప్రతిష్ఠించి అటు క్యాన్సర్ హాస్పిటల్ రూపంలో, ఇటు చనిపోయినా కూడా మరుసటి రోజు మర్చిపోయే ప్రజలున్న ఈ రోజుల్లో కూడా 21 ఏళ్ల తర్వాతల తన గురువుని, తనకి రాజకీయ భిక్ష పెట్టిన నందమూరి తారక రామారావు గారిని చిరస్థాయిగా నిలబెట్టిన నాయకుడు. అందుకే నాయకుడిగా ఈ తరానికి, మా తరానికి, రాబోయే తరానికి కూడా స్ఫూర్తి. 3 తరాలు కాదండి, రాబోయే 3 తరాలు కూడా కొడెల శివప్రసాదరావు గారి పోరాటాన్ని,
కోడెల శివప్రసాదరావు గారు తన నిబద్ధతని చివరి వరకు కాంగ్రెస్ వైసీపీ వ్యతిరేక రాజకీయానికి కట్టుబడి అభివృద్ధి మార్గంలో అందరికీ ఆదర్శప్రాయుడు కోడెల శివప్రసాదరావు గారు. అవును, మీరు అభివృద్ధి అన్నారు. ఈవెన్ 2019లో చనిపోయే ముందు వరకు కూడా సత్తెనపల్లి కాన్స్టిట్యున్సీని అటు మరుగుదొడ్లు కానివ్వండి, సిమెంట్ రోడ్స్ కానివ్వండి, యూ నేమ్ ఎనీథింగ్, ప్రతి ఊరు తన కాన్స్టిట్యున్సీలో ఉన్న ప్రతి ఊరు, ఇన్ఫాక్ట్ సత్తెనపల్లికి నాకు తెలిసి అవార్డు కూడా వచ్చింది. ప్రతి ఇల్లు కూడా సొంత మరుగుదొడ్డు ఉండేలాగా, మహిళలు ఇబ్బంది పడకూడదు ఆరు బయటకు వెళ్ళి. రామారావు గారి తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు గారు కూడా కోడెల శివప్రసాదరావు గారి ఆలోచనలు, ఆయన చేసే అభివృద్ధి, అన్నిటికీ మించి పదవి అనేది పెత్తనం చేయడానికి కాదు, పదవి అనేది ప్రజాసేవ చేయడానికి. మనం ఫోటోలో కాదు, ప్రజల గుండెల్లో ఉండాలి. మనం చేసిన పనుల ద్వారా చనిపోయిన తర్వాత కూడా మనం తలుచుకోవాలి. మనం చేసే అభివృద్ధి ఈ తరానికి కాదు, రాబోయే తరాలకు కూడా ఒక మార్గంలో వెయ్యాలి అని చెప్పి కోడెల శివప్రసాదరావు గారు ఆ రోజు పంచాయతీరాజ్ శాఖ మార్చులుగా ఆడబిడ్డలు తమ కాళ్ళ మీద నిలబడాలి, ఆడబిడ్డలు సంతోషంగా ఉంటే కుటుంబం కాదు గ్రామం అంతా సంతోషంగా ఉంటుంది ఒక మంచి ఆలోచనతో చంద్రబాబు గారు ఇచ్చిన సలహాతో ఈ రోజు మీరు ఏదైతే చూస్తా ఉన్నారో డ్వాక్రా గ్రూప్స్, డెవలప్మెంట్ ఆఫ్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ ఫ్రమ్ రూరల్ ఏరియాస్, ఈ డ్వాక్రా గ్రూపుల సృష్టికర్త కోడెల శివప్రసాదరావు గారు. తర్వాత ఆంధ్ర రాష్ట్ర స్పీకర్, ఆంధ్ర రాష్ట్ర తొలి శాసనసభాపతిగా ఎన్నికైన తర్వాత కూడా కోడెల శివప్రసాదరావు గారు స్పీకర్ గారు అంటే అసెంబ్లీ సమావేశాలు అప్పుడే కనపడతారు, మిగతా సమయం అంతా కూడా ఒక రిలాక్స్డ్ లైఫ్ అని కాకుండా తన పదవి ద్వారా ఎంతమంది జీవితాల్లో మార్పు తీసుకురాగలను అని చెప్పి, ఇంతకు ముందు మీరు అన్నట్లు ఆడబిడ్డల ఆత్మగౌరవం ఆ రోజు డ్వాక్రా గ్రూపులు ఏ విధంగా అయితే సృష్టించారో, తర్వాత ఉమెన్స్ పార్లమెంట్ భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఎవరైతే ఆడబిడ్డలు జీవితాల్లో రాణించారో, అటు వ్యాపార పరంగా కానీ రాజకీయ పరంగా కానీ ఉన్నత శిఖరాలు అధిరోహించారో, వాళ్ళందరినీ ఒక వేదిక మీదకి తీసుకొచ్చి ఈనాటి తరానికి ఆడపిల్లలకి వాళ్ళందరి జీవితాలు స్ఫూర్తిదాయకమయ్యేటట్టు ఉమెన్స్ పార్లమెంట్ నిర్వహించారు. అంతేకాకుండా సత్తెనపల్లి నర్సరావుపేట నియోజకవర్గాల్లో ప్రతి ఇంటికి ప్రతి ఆడబిడ్డకి మరుగు టాయిలెట్ ఉండాలి అని చెప్పి దానివల్ల వచ్చే ఆరోగ్య సమస్యలు, వ్యక్తిగత సమస్యల నుంచి కూడా దూరం చేసి గిన్నిస్ బుక్ లో స్థానం సంపాదించారు. అన్నిటికీ మించి కార్యకర్తగా నేను గత 10 ఏళ్ళుగా గర్వపడే కార్యక్రమం ఏంటంటే, అందరూ నిర్లక్ష్యం చేసే శ్మశానాన్ని కూడా కుల మతాలకు అతీతంగా అటు హిందువులకు కానీ, ఇటు క్రైస్తవులకు కానీ, అటు ముస్లింలకు కానీ స్వర్గపురి, పరదేశి, కబరస్థాన్ పేరుతో ప్రతి ఊళ్ళో, అందులో కొన్ని ఊళ్ళలో కూడా తన కాన్స్టిట్యున్సీలో ఉన్న చాలా మంది ఒక పట్టణంకో ఒక నియోజకవర్గానికి చేస్తే సుమారు 450 శ్మశానాల్ని నందనవనాల్లాగా పార్కుల్లాగా తీర్చిదిద్దారు. ఈ రోజు నర్సరావుపేట సత్తెనపల్లిలో మొదలుపెట్టిన కార్యక్రమం రాష్ట్రానికే కాదు భారతదేశం మొత్తానికి ఆదర్శంగా అంటే గ్రామీణాభివృద్ధిలో భాగంగా మనం రోడ్లు వేసుకుంటాం, మంచినీళ్ళు ఇస్తాం, ఇళ్ల స్థలాలు ఇస్తాం, ఇల్లు కట్టిస్తాం, మొక్కలు నాడతాం. కానీ తరతరాలుగా పట్టించుకోకుండా అందరికీ అవసరం అయ్యి బాధల్లో ఉన్నప్పుడు వాళ్ళకి అవసరమైన శ్మశానాన్ని కూడా నిర్లక్ష్యం చేయకుండా దాన్ని ఒక ఉదాత్తమైన కార్యక్రమం లాగా తీసుకొని ఈరోజు అన్ని నియోజకవర్గాలు అటు ఆంధ్ర రాష్ట్రంలో కానీ తెలంగాణలో కానీ చివరికి రాజస్థాన్, గుజరాత్లో కూడా ఆంధ్ర రాష్ట్ర మోడల్ని ఒక నమూనాలాగా తీసుకున్నారు. ఈ విధంగా శ్మశానాలను కూడా గ్రామీణాభివృద్ధికి ఉపయోగపడే నిధులతో ఎన్ఆర్ఈజీఎస్ ఫండ్స్ ద్వారా కూడా చేయగలను అని చెప్పటం కాదు, ఆచరణలో పెట్టిన నాయకుడు కోడెల శివప్రసాదరావు గారు. ఈ రోజు మీరు నర్సరావుపేట సత్తెనపల్లిలో ఎక్కడికి వెళితే, నేను ఒక చిన్నగా ఒక మాట చెప్పాలంటే, బర్త్ టు డెత్, మనిషి పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు ఏమైతే సదుపాయాలు అవసరం, మీరు 200 పడకల ఆసుపత్రి, చదువుకోవడానికి జేఎన్టీయూ విశ్వవిద్యాలయం, ఆడుకోవడానికి స్టేడియం, ఉండటానికి ఇల్లు, రోడ్లు విస్తరణ, అన్ని కులాలకు కావాల్సిన కమ్యూనిటీ హాల్స్ నిర్మాణం, అంటే మనిషి పుట్టుక నుంచి చనిపోయే వరకు కావాల్సిన మౌలిక సదుపాయాలు అందుబాటులోకి తీసుకురావాలి, ప్రజల జీవన విధానాల్లో మార్పు తీసుకురావాలి అని చెప్పటమే కాకుండా దాన్ని అమలు చేసి ఈరోజు కనపడుతున్న అభివృద్ధిలో రాబోయే 60 ఏళ్ళు, ఇప్పటికి దూరమే 6 ఏళ్ళు అవుతున్నా కూడా రాబోయే 60 ఏళ్ళు ప్రజల గుండెల్లో చిరస్థానం సంపాదించుకోవటమే కాకుండా భారతదేశంలో ఎక్కడ తెలుగువారు ఎక్కడున్నా సరే అన్నగారని నందమూరి తారక రామారావు గారికి ఏ విధంగా అయితే గౌరవం ఇస్తారో, అన్నగారి తర్వాత అంత ఆత్మీయంగా గుండెల్లో స్థానం సంపాదించుకున్న వ్యక్తి నాయకుడిగా కన్నా డాక్టర్ గా కోడెల శివప్రసాద్ గారు అని చెప్పడానికి దానికి విట్నెస్ నేనే. యాక్చువల్ గా మా ఊరు సత్తెనపల్లికి నర్సరావుపేటకి మధ్యలో ఉంటుంది. మీరు అన్నట్టు ఇందాక సభాపతి అంటే జనరల్ గా అసెంబ్లీలో సిట్ డౌన్ అది అన్నట్టుగా ఉండేది. బట్ కానీ అది అయిపోగానే మళ్ళీ యాజ్ యూజువల్ ఓకే నాకు కాన్స్టిట్యున్సీ ఉంది, నేను నన్ను ప్రజలు ఎన్నుకున్నారనే ఉద్దేశంతో నేను ఈవెన్ రీసెంట్ గా ఇండియా వెళ్ళినప్పుడు కూడా చూసానండి, ప్రతి ఊళ్ళో ఈవెన్ రాజకీయ విభేదాలు ఉండి కొంతమంది అబ్జెక్ట్ చేసినా కూడా మీరు అన్నట్టు బర్త్ టు డెత్ కావలసిన ప్రతిదీ కూడా
ఇప్పుడు ఈవెన్ అసలు బేసిక్ రోడ్స్ అండి, ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పల్లెటూరులో కూడా సిమెంట్ రోడ్లు అంటే అసలు ప్రతి ఊళ్ళో అందులోను నేను మనం వెళ్ళినప్పుడు కూడా చూశాను. ఆ విషయంలో మాత్రం నోబడీ కెన్ బీట్ కోడెల. అంటే ఆయన చెప్పే మాట ఒకటే అండి, రాజకీయాలు ఇప్పుడు ఆయన 83లో రాజకీయాల్లోకి వచ్చినప్పుడు 83 ఆయన మీద హత్యా ప్రయత్నాలు జరిగినాయి, 85లో జరిగినాయి, ఇంతకుముందు చెప్పినట్లు 87 హోంమంత్రిగా ఉన్నప్పుడు జరిగినాయి, 89లో ఆయన చంపాలని ప్రయత్నం చేశారు, 93లో ఆయనకి ఇష్టమైన కోటప్ప కొండను అభివృద్ధి చేసి ఘాట్ రోడ్ నిర్మాణం నందమూరి తారక రామారావు గారి సహకారంతో చంద్రబాబు గారు ఆ రోజు ఘాట్ రోడ్ నిర్మాణం పూర్తి చేయాలని ఆదేశిస్తే చివరికి ఆ ఘాట్ రోడ్ మీద వెళ్ళేటప్పుడు కూడా నక్సలైట్స్ ఆయన చంపాలని చెప్పి క్లైమర్మెన్స్ పెట్టారు. కానీ ఇన్ని పోరాటాలు ఇంతమంది చంపాలని ప్రయత్నం చేసినా ఆయన ఎప్పుడు కూడా హత్యా రాజకీయాలను ప్రోత్సహించాల. ఆయన చెప్పిందల్లా ఏంటంటే చదువుకున్న వాడిగా రాజకీయాలు ఎలక్షన్ అప్పుడు మాత్రమే చేయాలి, పోరాటం వ్యవస్థ మీద చేయాలి తప్పితే వ్యక్తుల మీద కాదు, వ్యక్తిగతంగా చేయకూడదు. వ్యక్తిగతంగా వెళ్తే గనక ఈ రోజు మనం ఆధిపత్యం సంపాదించినా కూడా భవిష్యత్తులో కొన్ని తరాలు నష్టపోతాయి. అటువంటి నేను చిన్నప్పుడు ఏమైతే ఇబ్బందులు పడ్డాను అంటే అండ లేకుండా ఒక్కడనే చదివి ఈ రోజు ఈ స్థితికి రావడానికి నాకున్న పట్టుదల, నన్ను ప్రోత్సహించిన నా గ్రామ ప్రజలు, నా తోటి వాళ్ళు, అటువంటి కష్టాలు ఎవరికి రాకూడదని చెప్పి ఆయన తీసుకున్న నిర్ణయం ఎలక్షన్లు, రాజకీయాలు అనేవి ఎలక్షన్లకు మాత్రమే పరిమితం. ఎలక్షన్లు అయిపోయిన తర్వాత అందరూ చదువుకోవాలి, సమాజం బాగుపడాలి, అభివృద్ధి చేయాలి. అభివృద్ధి రూపంలో ఉన్న కక్షల్ని మాయం చేద్దామని చెప్పి మీరు ఇంతకుముందు అన్నట్లు వ్యతిరేక వ్యక్తులు ఉన్న వాళ్ళ గ్రామాల్లో కూడా, వార్డుల్లో కూడా వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడి వాళ్ళని ఒప్పించి వాళ్ళని కూడా భాగస్వామ్యం చేశారు. మీరు నర్సరావుపేటలో ద్విశతాబ్ది ఉత్సవాలు జరిగినప్పుడు ఎవరైతే కాంగ్రెస్ కోసం ప్రాణం ఇచ్చారో అలాంటి వాళ్ళు కూడా ముందుకు వచ్చి కోడెల గారు చేస్తున్న ఈ ఆలోచనలో మేము కూడా భాగస్వామ్యం అవుతాం, ఈ రోడ్డు విస్తరణ అవసరం నర్సరావుపేట పట్టడానికి, అవసరమైతే మా స్థలం కూడా ఇస్తామని చెప్పి రావటం నాయకుడి మీద నమ్మకం, ఆయన చేసిన అభివృద్ధి మీద వాళ్ళకున్న ఒక అపారమైన విశ్వాసం. సత్తెనపల్లిలో కూడా మీరు చూస్తే 30 ఏళ్ళుగా ఎంతో మంది రాజకీయాల్లోకి వచ్చారు, శాసనసభ్యులుగా ఎన్నికయ్యారు, కానీ ఎలక్షన్లప్పుడు మాత్రం వచ్చి ఈ పనులు చేస్తాం లేకపోతే హామీలు ఇవ్వడం తప్పితే వాటిని 100% హామీలు ఇస్తే 150% పనిచేసిన సత్తెనపల్లి చరిత్రలో శాసనసభ్యుడు ఎవరు ఉన్నారంటే అది కోడెల గారు. ఎందుకంటే అంతకు ముందు వరకు కూడా వన్ టైం అందరూ అవునండి ఎవ్రీ 5 years గా ఎమ్మెల్యే మారుతా ఉండేవాడు. అసలు ఎవరు కూడా సీరియస్ గా తీసుకుని ఎలక్షన్ టైంలో రావడం, ప్రామిస్లు చేయడం, గెలవడం, 5 years అయిపోగానే ఇంకొకళ్ళు. బట్ లాస్ట్ టర్మ్ లో కోడెల గారు చేసింది మాత్రం నభూతో నభవిష్యత్. చూడండి, మీరు సత్తెనపల్లి కానీ నర్సరావుపేట కానీ మీరు అభివృద్ధి పరంగా చూస్తే ఏ గ్రామం ఏ పల్లెటూరుకి వెళ్ళినా కూడా అవసరమైన సిమెంట్ రోడ్లు, సైడ్ డ్రైన్లు, మంచినీటి సదుపాయం, ఇల్లు లేని వాళ్ళకి స్థలాలు, ఇళ్ల పట్టాలు, చివరికి గ్రామం నడిబొడ్డున ఏమైతే సదుపాయాలు ఉన్నాయో పల్లెల్లో కూడా అవి ఇచ్చారు. వెనకబడిన దళిత వర్గాలు లేకపోతే ఓట్ల కోసమే ఉపయోగించుకునే వాళ్ళను కూడా ఎప్పుడు నిర్లక్ష్యం చేయకుండా కుటుంబ సభ్యుల్లాగా భావించి అన్ని సదుపాయాలు కల్పించి ఆయన చెప్పే మాట ఒక్కటే అండి, నేను పనిచేసేది రేపటి ఓటు కోసం కాదు, నిన్న వేసిన ఓటు కోసం. నిన్న నన్ను నమ్మి నాకు ఈ స్థానంలో కూర్చోబెట్టారు. మిగతా వాళ్ళలాగా రేపేదో మళ్ళీ కల్లుబొల్లి మాటలు చెప్పి ఇంకొకసారి వీళ్ళని ఉపయోగించుకోవడం కాకుండా నన్ను నమ్మి నా వెనకాల నిలబడ్డ వాళ్ళకి నేను ఏ విధంగా మార్పు తీసుకురాగలను అని చెప్పి ఆయన చెప్పిన మాట, ఆయన ఆచరించింది ఒకటే, నేను కష్టపడింది నిన్న వేసిన ఓటు కోసం, రేపు జరగబోయే రాజకీయం కోసం కాదు. అభివృద్ధి రూపంలో నేను పడ్డ ఇబ్బందులు, వాళ్ళ మనస్తత్వాల్లో మార్పు తీసుకురావాలంటే దానికి చదువు, అభివృద్ధే దానికి సమాధానం అని చెప్పి ఈరోజు మీరు సత్తెనపల్లిలో, జిల్లాలో ఎక్కడా లేదండి, కేంద్రీయ విద్యాలయం సత్తెనపల్లికి వచ్చింది. రోడ్లు విస్తరణ 20 ఏళ్లగా పట్టించుకోకుండా ఉన్న దాన్ని పూర్తి చేశారు. 50 పడకల ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా మార్చారు. తారక రామసాగర్ ని ఏర్పాటు చేసి సాయంకాలం పూట కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపడానికి అవకాశాన్ని కల్పించారు. షాదీఖానా కట్టించారు. అంతేకాకుండా స్టేడియంని, ఇండోర్ స్టేడియం, అవుట్డోర్ స్టేడియం కూడా ఏర్పాటు చేశారు. సత్తెనపల్లిలో మీరు ఏ మూలకు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఆయన చేసిన అభివృద్ధి రూపంలో ఆయన చిరస్మరణీయుడిగా, ప్రతి ఒక్క ఆయన చేసిన పోరాటం రూపంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల గుండె ధైర్యంగా, మీరందరూ అనుకున్నట్టు ఆయన ఒక నియోజకవర్గానికో ఒక జిల్లాకో కాదు, ఆయన చేసిన అభివృద్ధి ద్వారా రాష్ట్రం మొత్తానికి ఆదర్శం. తొలి శాసన సభాపతిగా, అన్నిటికీ మించి పోరాడిన వ్యక్తిగా, పల్నాటి పులిగా జనం గుండెల్లో తెలుగుదేశం పార్టీ జెండా ఎగురుతున్నంత కాలం తెలుగుదేశం పార్టీ పుస్తకంలో తనకంటూ ఒక పేజీని సృష్టించుకున్న మహానుభావుడు, మహానాయకుడు కోడెల శివప్రసాద్. అధ్యాయం అనాలి చెప్తాను అంటే ఆయన స్ఫూర్తి. ఎప్పుడైనా నిరాశ వచ్చినప్పుడు, ఇప్పుడు మాకు కూడా ఇబ్బందులు వచ్చినప్పుడు, అంటే వ్యక్తిగా నేను కూడా ఒక డాక్టర్గా చదువుకున్న తర్వాత కొన్నిసార్లు అనేక రకాల ఇబ్బందులు, అనేక రకాల కష్టాలు, అనేక రకాల అవమానాలు
వచ్చినప్పుడు మేమందరం ఒకటే తలుచుకుంటాం. ఇవాళ చదువుకున్నాం, వెనకాల ఇంతమంది అంగబలం ఉంది, అర్ధబలం ఉండి మనకి ఇవాళ కష్టాలు వస్తే ఇబ్బంది పడతా ఉన్నాం. ఏమీ లేని మా కోడెల శివప్రసాదరావు గారు 1983లో వెనక ఒక మనిషి లేడు, వెనకాల ₹1 లేదు, చెప్పుకోవడానికి మనిషి లేకపోయినా సరే కేవలం ఒక సిద్ధాంతపరంగా రామారావు గారు నమ్మి ఇక్కడ జెండా ఎగరాలి, నువ్వు పోరాడాలి అని చెప్పి ఒక బాధ్యతను అప్పగిస్తే ఎంత సమర్థవంతంగా, ఎంత ప్రాణాలు లెక్క చేయకుండా పోరాటం చేశారో, ఆయన చేసిన ఆలోచనలు, ఆయన చేసిన అభివృద్ధి, ఆయన చేసిన పోరాట రూపంలో ఎప్పటికీ మాకు స్ఫూర్తి, మనందరికీ స్ఫూర్తి. అది తప్పకుండా, అందులో నో డౌట్ అబౌట్ ఇట్. సో ఇప్పటివరకు మనం నాన్నగారి డైనాసిటీ గురించి మాట్లాడుకున్నాం. అటువంటి మనిషి అంతటి ధైర్యం మా పల్లెవరపల్లి చెప్తూ ఉంటారు, పల్నాటి పులిని ఊరికే అనలేదు, బాంబులు వేసినా కూడా బాంబుల్లో నుంచి సినిమాల్లో లాగా కాదు, రియల్ గా కూడా నడుచుకు మీరు అన్నట్టు ఇందాక. అవునండి, నేను చెప్పాను కదా ఇంతకు ముందు, ఆయన ముఖం మీద యాసిడ్ మచ్చలు, ఆయనకి గుచ్చుకున్న యాసిడ్ బాంబు, అప్పుడే నాటు బాంబులు పేలినప్పుడు ఆ గాజు పెంకులు వచ్చి గుచ్చుకుంటాయండి. ఆ గుచ్చుకున్న గుర్తులు ఇప్పటికీ ఆయన బ్రతుకున్నంత కాలం ఉంటాయి. అందుకే ఈ రోజు మీరు చూస్తా ఉన్నప్పుడు చంద్రబాబు గారు కూడా మొన్న పోయినసారి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏదైతే గత 5 ఏళ్లలో జరిగిన ఆ దుర్మార్గమైన పరిపాలనకు వ్యతిరేకంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు కూటమిగా ఏర్పడిన తర్వాత వాళ్ళు మాత్రమే మన ఆశయాలు నెరవేర్చగలరు, వెనకబడిన ఆంధ్ర రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్ళగలరు అని చెప్పి ఒక నమ్మకమైన ఆలోచనతో, నమ్మకమైన లక్ష్యంతో ప్రభుత్వానికి అధికారం అప్పచెప్పినప్పుడు చంద్రబాబు నాయుడు గారు కోటప్పకొండ రావడం జరిగింది మొన్న జనవరి 1వ తారీఖు నాడు. ఆ రోజు అందరి ముందు, అధికారుల ముందు చెప్పారు, కోడెల శివప్రసాదరావు గారు ఒక రాజకీయ నాయకుడి కన్నా కూడా సమాజం పట్ల ఆయనకున్న బాధ్యత, ఆయన చేసిన అభివృద్ధి ద్వారా ప్రజల్లో ఆయన సంపాదించుకున్న స్థానం నేటి తరానికి, రాబోయే తరానికి కూడా ఒక స్ఫూర్తి, ఒక ప్రేరణ. అందుకనే ఆయన ఆలోచనని, ఆశయాల్ని తీసుకువెళ్లే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటది అని చెప్పి బహిరంగ సభలో చెప్పడం జరిగింది. ఓకే, సో ఇందాక అంటున్నట్టు, సో అంత డైనాసిటీ, అంత పల్నాటి పులిని అంత అయింది కదండి. సో చివరి రోజుల్లో మన ఈ వైసీపీ దురాగతాలు చూసాం, మీ మీద పర్సనల్ గా కానివ్వండి, నాన్నగారి మీద కానివ్వండి. బట్ ఎంత స్టేజ్ కంటే అంత ధైర్యంగా 83 నుంచి ఎదుర్కొన్న మనిషి మనకి చివరికి సూసైడ్ చేసుకునే అంతగా వైసీపీ ప్రేరేపించిందండి. అంటే ఇక్కడ ఒక చిన్న ఆలోచన వెంకీ గారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అంతకుముందు కూడా తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో 1989లో ఉన్నది, 2003 నుంచి 2014 అప్పుడు కూడా ప్రతిపక్షంలో తెలుగుదేశం పార్టీ పోరాటాలు చేసింది. కాకపోతే జగన్మోహన్ రెడ్డి ముందు, జగన్మోహన్ రెడ్డి తర్వాత రాజకీయ ముఖ చిత్రం మారిపోయింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన చుట్టూ ఉన్న వాళ్ళ కానీ ఆయన ఆలోచన పరిధి ఇంకో రకంగా మారింది. అంటే ప్రతిపక్షాలు మాట్లాడకూడదు, వాళ్ళ క్యారెక్టర్ అసాసినేట్ చేయాలి, వ్యక్తిగత వాళ్ళ వ్యక్తిగతంగా వాళ్ళని బయట తిరగకుండా చేయాలి. రెండవది వాళ్ళ ఆర్థిక మూలాలు దెబ్బతీయాలి. ఈ రెండు జరిగిన తర్వాత వాళ్ళని కాంప్రమైజ్ లేదా సరెండర్ చేసేయాలి. అంటే రాజకీయాల్లో అసలు ప్రతిపక్షమే ఉండకూడదు, ప్రశ్నించేవాడే నా ముందు కనపడకూడదు అనుకోవటం చాలా అదొక నియంతృత్వం. అది అటువంటి నియంతృత్వ పోకడలు ఉన్న జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లోకి రావటం, ముఖ్యమంత్రి అవ్వటం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చేసుకున్న దురదృష్టకరం. ఆయన వచ్చిన తర్వాత ఆయన మనస్తత్వాన్ని ఆయన వరకే పరిమితం కాకుండా మొత్తం రాష్ట్రం మొత్తం వ్యాపింపజేయాలి అని చెప్పి అదొక మైండ్ సెట్ డెవలప్ చేశారు. అంటే ప్రతి ఒక్కరిని క్యారెక్టర్ అసాసినేట్ చేయటం, ఫైనాన్షియల్ రూట్స్ ఎలిమినేట్ చేయటం, ఈ రెండు తట్టుకోలేని వాళ్ళు కాంప్రమైజ్ ఆర్ సరెండర్. చాలా మంది చూసాం. మీరు తెలుగుదేశం పార్టీలో ఎవరైతే గెలిచారో, తెలుగుదేశం పార్టీ జెండా పెట్టుకుని గెలిచిన వ్యక్తులు కూడా, ఎమ్మెల్యేలుగా గెలిచిన వ్యక్తులు ఆయన చేసే ఆలోచనలు తట్టుకోలేక వ్యాపార దృక్పథంతోనో లేకపోతే రాబోయే పదవుల ఆశతోనో పార్టీ మారడం జరిగింది. వాటన్నిటికీ మించి ఆయన జగన్మోహన్ రెడ్డి ఏం ఆలోచించాడు అంటే, ఈ రోజు మనం గత 5 ఏళ్ల తర్వాత ఇవాళందరికీ ఒక రకమైన ఆలోచన జరిగింది. అతని మనస్తత్వం ఏంటి, ఇప్పుడు అతని ఆలోచన అర్థమవుతూ ఉన్నాయి ఇవాళ. కానీ మొట్టమొదటి టార్గెట్ మా కుటుంబం అయింది. ఆ రోజు అసలు ఏం చేస్తున్నారు, ఏం జరుగుతున్నది తట్టుకొని తేరుకునే లోపలే ఒక చుట్టూ ఒక ఊబిలాగా వచ్చేసారు. వచ్చేసినప్పుడు ఇటు పరంగా ప్రభుత్వం, ఇప్పుడు చంద్రబాబు గారు పార్టీ పరంగా కూడా ఆలోచన నుంచి తేరుకునే లోపలే కంటిన్యూస్ గా ఒక సోషల్ మీడియా ద్వారా వ్యక్తిత్వ హననం, అక్రమ కేసులు, లేనిపోని ఆరోపణలు, అవి నిజమా లేదా అని నిరూపించే సమయం కూడా ఇవ్వకుండా ఉక్కిరి బిక్కిరి చేసినప్పుడు మిగిలిన మార్గాలు ఒక్కటే, అవతల వాళ్ళతో ఇంతకుముందు చెప్పినట్లు వ్యక్తిత్వం లేని వాళ్ళు అవతల వాళ్ళతో సరెండర్ అయిపోతారు. వ్యక్తిత్వం ఉన్న మనుషులు ఈ పార్టీ జెండా కప్పుకొని వెళ్ళిపోవాలి తప్పితే ఈ పార్టీ కోసం అవతల వాడి దగ్గర తల ఉంచాల్సిన అవసరం నాకు రాకూడదని చెప్పి పల్నాటి పులిగా ఒక పట్టుదలగా పోరాటం చేసిన
చేసిన వ్యక్తిగా మనకు దూరం అయ్యారు. అందుకే ఈరోజు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి ఏమైతే తన అరాచకాలు అక్రమాలు తర్వాత అందరి నాయకుల మీద తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద చేశారో దానికి తగ్గ శిక్ష అనుభవిస్తున్నాడు అతను. లేకపోతే ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఇంతవరకు ఎప్పుడు కూడా అధికారంలోకి వచ్చిన పార్టీ ఏది కూడా 93% స్ట్రైక్ రేట్తో 57% ఓటు షేర్తో 165 స్థానాల్లో గెలవటం అనేది చరిత్ర. దీనికి కారణం అధికారానికి చంద్రబాబు గారిని తీసుకురావాలని ప్రజల ఆలోచన ఒకటైతే జగన్మోహన్ రెడ్డి మాత్రం ఉండకూడదు అనేది బలమైన ఆలోచన. నేను ఒక రాజకీయంలో కొంతకాలం గడిపిన వ్యక్తిగా ఇవాళ జరిగిన ఓటు ఇట్స్ యాంటీ జగన్ ఓటు. జగన్ అనే వ్యక్తి రాజకీయాల్లో ఉండకూడదు, జగన్ అనే వ్యక్తి అభివృద్ధికి ఆటంకం, జగన్ అనే వ్యక్తి ఆలోచనలు మన జీవన సరళికి ప్రమాదకరం అని చెప్పి తెలుగు వాళ్ళందరూ భావించడం వల్ల దానికి ప్రత్యుమ్నం ఎవరు అంటే చంద్రబాబు గారు తప్ప వేరే వాళ్ళు లేరు. ఆయనకి తోడుగా ఉన్న పవన్ కళ్యాణ్ గారిని మోడీ గారిని సమర్థిస్తేనే మనం ఆంధ్ర రాష్ట్రాన్ని బాగు చేసుకోవాలని అందరూ భావించడం వల్లే ఈరోజు ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో కనివిని ఎరగని మెజారిటీతో కూటమి ప్రభుత్వం ఏర్పడింది. ఎందుకంటే అంతంత మన కోడెల్ లాంటి పెద్దవాళ్ళనే ఇలా చేశారు అంటే మనలాంటి కామన్ మ్యాన్ కి ఇంకా ఏంటి దిక్కు అనే ఆలోచన ప్రజల్లో వచ్చింది. ఇప్పుడు మీరు అడవిని ఏలాలంటే సింహాన్ని కొట్టాలి. ఎందుకంటే మిగతా వాళ్ళని భయపెట్టాలి అంటే వాటికి నాయకత్వం వహించి ఎవరి పేరు చెప్తే ధైర్యంగా గౌరవంగా తిరగలరో ఆ సింహాన్నే కొట్టారనుకోండి మిగతావన్నీ పారిపోతాయి. అది ఇదొక అప్పుడు మనం ఎప్పుడో చరిత్రలో ఎన్నో నియంత్రణ పోకడలు ఇవన్నీ ఆలోచనలు. అంటే ఏదైనా ఒక ప్రదేశాన్ని ఆక్రమించుకోవాలంటే ముందు అక్కడ ఉన్న వాళ్ళని భయభ్రాంతులకు గురి చేయాలా, భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళందరినీ పారిపోయేటట్టు చేయాలా. ఇవన్నీ ఎప్పుడు హిట్లర్ ముసోలిని కాలంలో విన్న కథలు కళ్ళ ముందు చూడటం జరిగింది 2019 నుంచి 24 కాలంలో. అది బాధాకరం. కానీ ఆయన చేసిన పోరాటం, ఆయన చేసిన అభివృద్ధి రూపంలో తెలుగుదేశం పార్టీ చరిత్రలోనే కాకుండా తెలుగు వాళ్ళ గుండెల్లో ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఆయన ఎప్పటికీ గుర్తుండిపోయే నాయకుడు. కోడెల గారి మరణం మీద కూడా మిమ్మల్ని కూడా టార్గెట్ చేశారు. అంటే ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్లండి వ్యక్తిత్వ హననం లేని ఇప్పుడు ఇవాళ ఆ రోజు మొట్టమొదటి మనం అయినప్పుడు తెలుగుదేశం పార్టీలో కూడా అసలు ఏం జరుగుతుంది ఇవి నిజాలా కాదని నేను అంతకుముందు చాలాసార్లు చెప్పడం జరిగింది. ఏమండి ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం మా కుటుంబం మీద మా మీద వ్యక్తిగత కేసులు అక్రమ కేసులు వ్యక్తిగత ఆరోపణలు చేశారు. వాళ్ళే 4 ఏళ్ల పాటు అంటే జరిగిన 2019 నుంచి 2024 కాలం వరకు అధికారంలో ఉన్నారు. విశ్వలంకంగా అధికారాన్ని ఉపయోగించారు. ఈరోజు చూస్తూ ఉన్నాం కండి స్కామ్లు ఎన్ని బయటపడతా ఉన్నాయో లిక్కర్ స్కామ్ రూపంలో కానీ. ఇక మీరు ఏదైనా తీసుకోండి, అటు మీరు ఆడుకునే వస్తువుల దగ్గర నుంచి పాడుకునే చదువుకునే వస్తువుల దగ్గర నుంచి చివరికి అభివృద్ధి దగ్గర ప్రతి దగ్గర ఒక స్కామ్ ఇవ్వాల. ఆ స్కామ్ ఎట్లా అంటే ఒక రాష్ట్రానికే కాదు దేశం మొత్తంలోనే ఇట్లా కూడా డబ్బు సంపాదించవచ్చా, చివరికి మనకి పేదలు తాగే మందును కూడా ఇట్లా ఈ వ్యక్తిగతంగా వాడుకోవచ్చు అని చేసి చూపించారు. వాళ్ళు ఆదర్శం కాదండి. కానీ వాళ్ళు అధికారాన్ని నుండి అధికారాన్ని ఇంత విధంగా వాడుకున్న వ్యక్తులు కూడా మరి ఇంతవరకు మా మీద ఒక్కటి కూడా నిరూపితం చేయలేదే, ఒక్కడు కూడా నిరూపితం చేయలేదు కదా. ఒక్కళ్ళు కూడా అంటే అప్పుడు ఏంటి, మీరు కట్టిన మీరు చేసిన పనులకు బిల్లులు కావాలంటే కోడెల గారి మీద కేసు పెట్టాలా, మీరు చేసిన ఏదైనా మీరు మనుగడ సాధించాలంటే కోడెల గారికి కేసు పెట్టాలా, ఎన్ని కేసులు పెడితే మీకు అంత రివార్డ్స్. ఇట్లా అసలు ఎప్పుడు లేని విధంగా పైనుంచి ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిలో ముఖ్యమంత్రి సలహాదారులు ఎవరైతే ఆ రోజు విజయసాయి రెడ్డి రూపంలో ఉన్నారో ఎటువంటి సంబంధం లేదు ఆయనకి. అయినా సరే కుటుంబాన్ని వెంటాడి వ్యక్తిత్వ హననం చేస్తే దూరంగా వెళ్ళే వాళ్ళందరూ మీరు కేసులు పెడితే మీకు ప్రోత్సాహాలు ఇస్తాం, ఎక్కడైనా పని చేస్తే ప్రోత్సాహాలు ఇస్తారంటారండి. ఏమీ సంబంధం లేని వాళ్ళు. అసలు ఇంకా బాధ ఏంటంటే నేను అసలు ఆంధ్ర రాష్ట్రంలో కాదు భారతదేశంలో లేనప్పుడు నేను నర్సరావుపేటలో దళితుల్ని అవమానించానని చెప్పి నా మీద SC ST కేసు పెట్టారు. మీరు చూడండి, నాన్నగారు రాజకీయాల్లో ఉన్నప్పుడు ఎవరైనా ఫోన్ చేస్తే స్పందించడం అనేది బాధ్యత. ఫోన్ ఎత్తిన ప్రతి ఒక్కరు కేసు పెట్టడమే. అంటే మరి నిజంగా నేను అడిగే ఇప్పుడు ఎవరైతే మాట్లాడుతామో వాళ్ళని అడిగే ప్రశ్న ఒక్కటే, నిజంగా మేము తప్పు చేసిన వాళ్ళం అయితే వైసీపీ వాళ్ళు మా మీద అక్రమ కేసులు పెట్టారు, 4 ఏళ్ల పాటు వాళ్ళు 5 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నారు, మొట్టమొదటి 7 మా మీద పెట్టిన కేసుల్ని 4 ఏళ్ళు మరి ఒక్కడు కూడా మమ్మల్ని నిరూపితం చేయలేదే. ఇవాళ నీ చుట్టూ ఉన్న మనుషులు ఎవరైతే ఇవాళ చంద్రబాబు గారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక లిక్కర్ స్కామ్ తీసుకుంటే ఇవాళ చూస్తా ఉన్న జరుగుతున్న పరిణామాలు వాళ్ళు ఏ విధంగా చేశారో, ఏ విధంగా డొల్ల కంపెనీలు పెట్టి ఏ విధంగా ప్రజాధనాన్ని దోచుకున్నారో, ఏ విధంగా ఇప్పుడు కూడా ఇంకా షెల్టర్ హోమ్స్ లాగా దొరుకుతున్నాయి, ఇంకా 11 కోట్లు 14 కోట్లు ఎంత అవినీతి చేశారో, అధికారాన్ని ఏ విధంగా అక్రమ మార్గాల్లో వాడుకున్నారో మనం చూస్తా ఉన్నాం. మరి 4 ఏళ్ళు మా మీద ఒక్కడు కూడా నిరూపించలేకపోయారు కదా.
ఇవాళ మా మీద ఒక్క ఆరోపణ కూడా వాళ్ళు ఇది కరెక్ట్, మేము చేసిన పని రైట్ అని చెప్పి ఇంతవరకు వాళ్ళు నిరూపించలేకపోయారు కదండి. అది చిత్తశుద్ధి. రెండవది, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, కష్టాలు వచ్చినా, పదవి రాకపోయినా, పదవి లేకపోయినా సరే మిగతా వాళ్ళలాగా మేము దిగజారలేదు కదండి. పార్టీనే నమ్ముకున్నాం, తెలుగుదేశం పార్టీ. మాకు ఈరోజు మేము తినే అన్నం ప్రతి మెతుకు మీద రామారావు గారి పేరు, చంద్రబాబు గారి పేరు ఉంటుంది. అందుకే అది మేము బలంగా భావిస్తాం. కాబట్టే కష్టాలు వచ్చినాయి, మనుషుల్ని కోల్పోయాం, ఎదుర్కొన్నాం తప్పితే వెనకడుగు వేయలేదు. ఇవాళ నాకు తెలుగుదేశం పార్టీ తరపున ప్రధాన కార్యదర్శిగా ఉన్నక ముందు కూడా కోడెల గారు చనిపోయిన తర్వాత నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేయాలని భావించాను. చంద్రబాబు గారు చెప్పారు, లోకేష్ గారు చెప్పారు, భవిష్యత్తు ఉంది, అవకాశం ఇస్తామని చెప్పి వేరే పార్టీలకు వెళ్ళలేదండి. అవకాశాల కోసం పక్క వైపు చూడలేదే. చంద్రబాబు గారు ఏదైతే మా కుటుంబానికి గౌరవం ఇచ్చారో, లోకేష్ గారు ఏ విధంగా అయితే ఒక సోదరుడిగా నమ్మకాన్ని కలిగించారో, ఆ నమ్మకం కోసమే పోరాటం చేస్తున్నాం, పార్టీ బాటలో నడుస్తున్నాం, నమ్ముకున్న వాళ్ళ మధ్య బతుకుతున్నాం, నమ్మిన పార్టీని గుండెలో పెట్టుకుని చూసుకుంటా ఉన్నాం. సో మీరు ఆ పాయింట్కి వచ్చారు కాబట్టి, సో మీకు లోకేష్ గారు, చంద్రబాబు గారు భవిష్యత్తులో మీరు ఇంకా యంగ్ కాబట్టి ఉందన్నారు. మీరు ఎటువంటి భేషజాలు పోకుండా మీ పార్టీలోనే ఉండి వేరే వాళ్ళు పోటీ చేసినా మీరు మీ బలానంత సపోర్ట్, సహకారం ఇచ్చి మన ఎలక్షన్స్ లో తోడ్పడ్డారు. సో మరి వచ్చే ఎలక్షన్స్ లో మీ నర్సరావుపేట నుంచి కానీ, సత్యనపల్లి నుంచి కానీ పోటీ చేసే ఛాన్సెస్? నేను ఇంతకుముందు చెప్పినట్లు వెంకీ గారు, అసలు పదవులు అనేవి అలంకారప్రాయం అండి. మాకు నిజమైన గౌరవం ఏంటంటే ప్రజల గుండెల్లో. మాకు ఇప్పటికీ మేము ఎక్కడికి వెళ్ళినా కూడా, మా నాన్నగారు 6 సార్లు శాసనసభ్యుడిగా అనేక మంత్రిత్వ పదవులు నిర్వహించి తొలి శాసనసభాపతిగా ఎన్నికైనా సరే, నర్సరావుపేట, సత్యనపల్లిలో కానీ, పల్నాడులో కానీ ఎక్కడికి వెళ్ళినా మమ్మల్ని పిలిచేది పలానా శాసనసభ్యుడి కొడుకుగానో, లేకపోతే మంత్రి కొడుకుగానో, స్పీకర్ గారు అబ్బాయినో కాదు, మా డాక్టర్ గారు అబ్బాయి, మా డాక్టర్ గారు అబ్బాయి, మా కోడెల బిడ్డ. ఆ 2 మాటలు 100 పదవుల కన్నా గౌరవం ఎక్కువ నాకు. అందుకనే మీరు పదవి ముఖ్యమా, ఈ మాట ముఖ్యమా అంటే నాకు ఈ మాటే ముఖ్యం. కోడెల బిడ్డగా, డాక్టర్ గారు అబ్బాయిగా ఎవరైతే మొదటి నుంచి మా వెనకాల నిలబడి మా పోరాటంలో భాగస్వామ్యమై మా కష్ట సుఖాల్లో మాతో పాటు నిలబడ్డారో వారందరికీ అండగా కోడెల శివప్రసాదరావు గారి ఆలోచనల్ని, తెలుగుదేశం పార్టీ ఆశయాలు నెరవేర్చడమే నా ముందున్న బాధ్యత అండి. దానికి పదవి ఒక రూపం తప్పితే పదవే రూపం కాదండి. నాకు పదవి లేకపోయినా సరే బ్రతికున్నంత కాలం నా చుట్టూ ఉన్న మనుషుల గౌరవం నిలపడానికి తెలుగుదేశం పార్టీ జెండా, తెలుగుదేశం పార్టీ జెండా కోడెల గారి రూపంలో ఎగరటానికి నా సాయి శక్తిలో ప్రయత్నం చేస్తాను. వెరీ గుడ్ అండి. చాలా మంది ఈ పాయింట్ మీద చాలా కాంట్రవర్సీలు చాలా మీరు చెప్పిన విధానం, మీరు ఎంత క్రిస్టల్ క్లియర్ గా ఉన్నారో చాలా అభినందనీయం. అందరికీ మీ ద్వారా అమెరికాలో స్థిరపడ్డ ప్రవాస తెలుగు వారందరినీ కలుసుకోవటం, నా అభిప్రాయాన్ని పంచుకునే అవకాశం ఇచ్చినందుకు మరొకసారి మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అందరికీ దసరా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, జీవితంలో మీరందరూ మరింత ఉన్నత స్థాయిలోకి వెళ్ళాలి, ఆరోగ్యంగా కుటుంబ సభ్యులందరితో సంతోషంగా గడపాలని చెప్పి కోడెల బిడ్డగా, తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. మా ఆహ్వానాన్ని మన్నించి స్పాట్ లైట్ విత్ ఎన్ఆర్ఐ టు ఎన్ఆర్ఐ కార్యక్రమానికి వచ్చి ఈ ఇంటర్వ్యూ ఇచ్చినందుకు సో మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు అండి. అది ఫ్రెండ్స్, ఈ వారం ఎపిసోడ్ స్పాట్ లైట్ విత్ ఎన్ఆర్ఐ టు ఎన్ఆర్ఐ కార్యక్రమంలో భాగంగా మన కోడెల గారి బిడ్డ డాక్టర్ శివరాం కోడెల గారితో ముఖాముఖి. మరిన్ని ఎపిసోడ్స్ తో తర్వాత ఎపిసోడ్ లో కలుద్దాం. థ్యాంక్ యూ.